అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని మత ప్రచారానికి వేదిక కానుందా అన్న పరిణామాలే ఇటీవల అక్కడ జరుగుతున్నటువంటి ఆకృత్యాలు మాత్రం ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 10 రోజుల క్రితం ఒక సామాన్లు కొన్న చోట అక్కడ సిలువ సంబంధించినటువంటి మూలాలు బయటపడడం, నిన్న అన్నమయ్య విగ్రహానికి యేసు టోపీ ధరించడం, ఈ పరిణామాలన్నీ కూడాను గూఢంగా పరిశీలిస్తే అన్ని మత ప్రచారానికి మాత్రం ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వేదిక అయిందండంలో ఎటువంటి శక్తులు. కాకపోతే పట్టుపడిన వారిని కూడాను ఈరోజు మానసిక రుగ్మత కలిగిన వారిని పోలీసులు చెప్పడం వెనక ఉన్నటువంటి అసలు వాస్తవం ఏంటనే విషయం మనతో మాట్లాడడానికి బీజేపీ స్పోక్స్మ్యాన్ పూరి తిరుపతిరావు ఉన్నారు. చూస్తే కనుక ఈ అన్ని మత ప్రచారానికి తిరుమల తిరుపతి దేవస్థానం 10 రోజుల క్రితం ఒక వస్తువు కొన్న దగ్గర ఒక భక్తుడు నిజ నిర్ధారణ చేశాడు, అది కూడా నిరూపించారు. ఈరోజు ఒక అన్నమయ్య విగ్రహానికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు యేసు టోపీ ధరించి ఏ విధంగా తీసుకున్నారు? తిరుమల తిరుపతి దేవస్థానాల్లో అన్యమత ప్రచారానికి సంబంధించి కానీ, అన్యమతాలకు సంబంధించిన వ్యక్తులు చేసే అపచారాలకు సంబంధించి కానీ ఏది జరిగినా అది ఖచ్చితంగా ఆ భక్తుల తాలూకా మనోభావాలు దెబ్బతినే అంశం. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరంపర చూస్తే, ఒకటి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అత్యాచారాలకు సంబంధించి, అంటే ఇక్కడ అత్యాచారాలంటే ఆచారానికి కాని అన్నటువంటి అర్థం, కొనసాగింపుగా ఏదన్నా కొన్ని శక్తులు చేస్తున్నాయా అన్నటువంటి ఆలోచన ఒకవైపు, లేదా ఆకతాయి వ్యక్తులు చేస్తున్నారా అనేది ఆలోచన ఇంకొక వైపు ప్యారలల్గా ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి ఒక సందర్భం. అది ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, అన్నమయ్యకి శాంతాక్రజ్ టోపీ తీసుకొచ్చి పెట్టారు అనేసి అంటే అంత సీసీ కెమెరాస్ ఉంటాయి, పటిష్టమైనటువంటి భద్రత ఉంటుంది. నేను ఈవేళ చూశాను, ఒక వెహికల్ కూడా తెలుగుదేశం పార్టీ సింబల్తో, అంటే పార్టీ సింబల్స్తో ఉన్నటువంటి వెహికల్స్ కూడా మీదకి వెళ్ళడానికి అవకాశం లేదు. నా కారు మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సింబల్స్ అయితేనేమి, లేకపోతే మోడీ గారి ఫోటోలు అయితేనేమి కూడా తీసి మరీ పంపించినటువంటి సందర్భం చాలా సందర్భాలు ఉన్నాయి. అలాంటిది తెలుగుదేశం సింబల్తో ఉన్నటువంటి ఒక వెహికల్ని కొండ మీదకి వెళ్ళిపోయింది అంటే అక్కడ భద్రతా లోపం, భద్రతలో అధికారులు తీసుకున్నటువంటి చర్యల్లో లోపాలు ఉన్నట్టుగా అర్థం. కానీ ఆ భద్రత మాత్రం సామాన్య భక్తుల పాలిట ఇక్కట్లు తెచ్చి పెడుతున్నాయి. విఐపీలకు మాత్రం భద్రతకి ఎక్కడా డోకా లేదు, లోపభూయిష్ట భద్రతగా భావించవచ్చా? ఖచ్చితంగా ఇటువంటి అభిప్రాయం వస్తుంది. అయితే ఏంటంటే ఇప్పుడిప్పుడే బోర్డు కూడా ఈ మధ్య ఏర్పాటు అవడం జరిగింది. మనకు తెలుసు, గత 5 సంవత్సరాల్లో భ్రష్టు పట్టిపోయినటువంటి టీటీడీ, నో డౌట్ అట్ ఆల్. ఏ ఒక్కరూ దాని గురించి అయితే వేరే ఆలోచనతో లేరు. అదేదో ఒక లడ్డూ ప్రసాదం సంబంధించో, లేకపోతే భక్తులకు సంబంధించిన సౌకర్యాలకు సంబంధించి ఇతరత్ర అన్ని విషయాల్లోనూ కూడా భ్రష్టు పట్టిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చినటువంటి సందర్భంలో కొన్ని చర్యలు తీసుకుంటూ ముందుకు వస్తున్నటువంటి తరుణంలో నిన్ననే మొదటి బోర్డు సమావేశం కూడా జరిగింది. ఈ తరుణంలోనే ఆ టోపీని అన్నమయ్య విగ్రహానికి ధరించిన వెనువెంటనే సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించినట్టు పోలీసులు, ఆయన పిచ్చివాడ అన్న మాటల్లో ఏమైనా వాస్తవం ఉందే? అంటే ఆ పిచ్చి ఎలాంటి మత పిచ్చ, లేకపోతే ఆయన వ్యక్తిగత మానసిక స్థితి బాగోలేదో మనం అనుకోవచ్చు. ఈ పిచ్చివాడు చేసిన చేష్టలు అని వచ్చినటువంటి ప్రాథమిక రిపోర్ట్ల ఆధారంగా చూస్తే కొంత హాస్యాస్పదంగానే ఉంది. గత ప్రభుత్వం కూడా దాదాపు 250 దేవస్థానాల్లో, దేవాలయాల మీద జరిగినటువంటి దాడుల్లో చాలా వాటి వరకు, అంటే అతి పెద్దదైనటువంటి అంతర్వేది రథ దహనంలో కూడా పిచ్చివాడి చర్యగానే చూపించింది. సో దాని కంటిన్యూషన్ లాగే అనిపిస్తుంది ఇది కూడా. రామతీర్థాల్లో విగ్రహాలు ధ్వంసం విషయంలో కూడాను ఆ రోజు కూడా మానసిక స్థితి బాగోలేని వారు చేశారు అని సమర్థించుకుంటూ వచ్చినటువంటి పరంపర కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొనసాగుతుంది అన్నటువంటి పరిణామాలు ఈ దర్యాప్తులో తేలుతూనే అనుకోవచ్చు. అంటే అదే జరిగినట్లయితే ఖచ్చితంగా కొనసాగుతున్నటువంటి భావనే వస్తుంది భక్తుల్లో. కాకపోతే ఇక్కడ ఏంటనేసి అంటే, నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే శాంతాక్రజ్ టోపీ అనేది అన్నమయ్యకి పెట్టడం అనేది జరిగిందో, దీనికి కొంత లింకప్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మొదటి బోర్డు సమావేశం నిన్న జరుగుతున్నటువంటి తరుణంలో ఇది కావాలని చెప్పేసి ఎవరో ఒకరు చేసినటువంటి సంఘటనగానే చూడాలి తప్పిస్తే, కాకతాళీయంగా ఏ పిచ్చోడు వచ్చి అక్కడ పెట్టేశాడు అనేసి అంటే
అది చిన్నదా పెద్దదా అనేది కాదు, ఏదైనప్పటికి కూడా ఖచ్చితంగా ఇది కావాలని ఎవరో చేశారనే దిశగా దర్యాప్తు చేసినప్పుడు మాత్రమే వాస్తవాలు బయటకు వస్తాయి. అంత తొందరగా దర్యాప్తును ముగించి ఒక పిచ్చోడుగా ముద్రేసి వదిలితే హిందువుల మనోభావాలు అంటే దెబ్బతినకుండా ఉంటాయనే ఉద్దేశంతో చేసినటువంటి ఈ ప్రకటనగా ఖచ్చితంగా అభిప్రాయం వస్తుంది. ఆ అభిప్రాయం వస్తుంది కాబట్టే సరైనటువంటి దిశగా దర్యాప్తు చేసి, అప్పటికీ పిచ్చోడు అనేసి అంటే పిచ్చోడుగా చేసిన వ్యవహారాల్లో మానసిక రోగులు చాలా సందర్భాల్లో చాలా వరకు చేస్తుంటారు. కాకపోతే ఇలాంటివే చెయ్యాలా అన్నటువంటి ఆలోచన దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఇది ఖచ్చితంగా, ఎందుకంటే తిరుమల ఘాట్ రోడ్డు ప్రారంభమయ్యి అలిపిరి దగ్గర దాటిన తర్వాత ఉన్నటువంటి అన్నమయ్య విగ్రహం మీదే ఇది చేశారు అనేసి అంటే ఎందుకు ప్రీ ప్లాన్డో లేకపోతే ఒక ప్లానింగ్ ప్రకారము బోర్డు చైర్మన్ ఆధ్వర్యంలో సమావేశం తొలి సమావేశం నాడే జరిగిందని అనుకోకూడదు అనేది కూడా ఆలోచన చేయాలి. ఆ ఆలోచనలు కూడా ఆలోచన చేసి దర్యాప్తు చేయాల్సిందే తప్పిస్తే ఇది తేలిక తీసుకోవాల్సినటువంటి అంశం అయితే కాదు. చూస్తే పిచ్చోడు చేతికి ఆ టోపీ ఎలా వచ్చింది, ఇంతలా ఆ టోపీని అక్కడ తీసుకెళ్ళడం, మానసిక స్థితి లేనివారికి ఎవరైనా క్రిస్టియన్ ఆ టోపీ ఇవ్వడం, ఈ పరిణామాలన్నీ సీసీ ఫుటేజ్లో పూర్తి స్థాయిలో దర్యాప్తులో పరిణామాలు తీసుకోకుండా టోపీ పెట్టింది పిచ్చోడని ఏదో తూతూ మంత్రంగా జరిగిన దర్యాప్తులు అనిపించట్లే. ఈ పరిణామాలన్నీ కూడా అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించే విధంగా తిరుపతి దేవస్థానంలో భద్రత లోపభూయిష్టంగా ఉంది. ఖచ్చితంగా అభిప్రాయం వస్తుంది కాబట్టే గత 5 ఏళ్ల పాటు అక్కడ జరిగినటువంటి అకృత్యాల నేపథ్యంలోనే కొనసాగింపుగా ఇప్పుడు ఒకే రోజు అడ్డుకట్ట వేయడం అనేసి అంటే సాధ్యపడకపోవచ్చేమో, అడ్డుకట్ట పడదేమో, లేకపోతే ఆ కొనసాగింపులో ఉన్నటువంటి వ్యక్తులు ఏమన్నా కొనసాగిస్తున్నారు అన్నటువంటి ఆలోచన కూడా చేసే దీన్ని నిజ నిర్ధారణ చేయాలా. ఏదో తూతూ మంత్రంగా ఏదో ఒక పిచ్చోడు చేశాడు, పిచ్చోడు చేతులు రాయని చెప్పేసి తేల్చేవలసిన అంశం అయితే కాదనే చెప్పేసి భక్తుల తాలూకా అభిప్రాయం. ఏడుకొండల వెంకన్న స్వామి అంగట్లో జరుగుతున్నటువంటి ఈ అన్యమత ప్రచారాల ఘటనలు మాత్రం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం కొలిని తీరిన తర్వాత గత 5 ఏళ్ళుగా తిరుపతి దేవస్థానం పూర్తిగా గాలి కొదిలేయడంతో పాటు అప్పట్లో 255 దేవాలయాల విగ్రహాలు పగలగొట్టిన వారిని కూడా ఇటువంటి మానసిక రోగులనే దర్యాప్తులో తేల్చారు. వారి తాలూకు మూలాలు ఇంకా కొనసాగుతున్నాయన్నటువంటి పరిస్థితులు పరిణామాలు మాత్రం నిన్న అన్నమయ్య విగ్రహంపై మాత్రం అదే శాంతారాం తాలకు సంబంధించిన టోపీ పెట్టడం విషయంలో ఎందుకు పోలీసులు అంత తొందరగా విచారణ పూర్తి చేసి ఆయన పిచ్చోడని నిర్ధారించడం వెనక మాత్రం ఈ బలమైనటువంటి ఒక కారణమే ఉండుంటుంది. గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే దేవాలయాన్ని టార్గెట్ చేస్తూ ఏవైతే ధ్వంసాలు పాల్పడ్డారో ఆ పరిణామాలు ఇంకా కొనసాగుతున్నాయి అనడానికి ఇది ఒక తార్కాణంగా చెప్తున్నారు. పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించి అటువంటి పుణ్యక్షేత్రంలో అన్యమత ప్రచారాన్ని మాత్రం పూర్తిగా కట్టడి చేయాలంటే దొరికిన వ్యక్తులను కఠినంగా శిక్షించినట్టే ఇటువంటి ఘటనలు పునరావృతం కావని చెప్పి తిరుపతిలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.